నమస్తే, నేను మీ మధు. బిగ్ బాస్ సీజన్ 9 అయిపోయిన తర్వాత తనూజ మీద ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. బ్లేమ్ గేమ్ ఆడిందని చెప్పి, అంతేకాదు సెంటిమెంట్ని యూజ్ చేసి మాత్రమే గేమ్ చివరి వరకు వచ్చిందని ఎన్నో రకాల ఆరోపణలు అయితే ఎదుర్కొంటూ ఉంటుంది. అయితే ఇప్పుడు తనూజ మీద వచ్చినటువంటి ఈ ఆరోపణలకు చెక్ పెడుతూ మర్యాద మనీష్ కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. అసలు మర్యాద మనీష్ తనూజ గురించి ఏమన్నారు అనే విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫిలిం అండ్ పొలిటికల్ అనలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, మర్యాద మనీష్ గురించి అందరికీ తెలిసిన విషయమే. ఆయన కట్టే తెచ్చే కొట్టే అన్న రీతిలో అయితే మాట్లాడుతూ ఉంటారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ సీజన్ అయిపోయినప్పటికీ కూడా మర్యాద మనీష్ తనూజ గురించి కొన్ని మాటలు అయితే అన్నారు. ఏంటి అంటే ఆమె బ్లేమ్ గేమ్ ఆడిందని చెప్పి కొన్ని వార్తల గురించి చెక్ పెట్టేలా అయితే ఈయన మాట్లాడారు. అయితే మర్యాద మనీష్ ఏం మాట్లాడారు సార్ తనూజ గురించి? మర్యాద మనీష్ పార్టిసిపెంట్గా బిగ్ బాస్లో ఉన్నాడు. సరే, ఎలివేషన్ కంపల్సరీ కాబట్టి రావడం, గేమ్లోనే ఒక్కొక్క వారం ఒక్కొక్క వాళ్ళని ఎలిమినేట్ చేయడం, ఆ నామినేషన్ ప్రక్రియ పెట్టడం. అంటే ఇక్కడ ఏంటంటే బిగ్ బాస్లో మొదటి స్ట్రీమింగ్ ఉంటుంది, స్ట్రీమింగ్ వీక్స్ ఉంటాయి. అంటే స్ట్రీమింగ్ వీక్స్ ఏంటంటే ఒక్కొక్కరిని పరిచయం చేసుకుంటూ వెళ్ళడం, వెళ్ళిన వాళ్ళని ఇంటరాక్ట్ చేయడం. అంటే వెళ్ళగానే వాళ్ళకు టాస్క్ లాంటిది ఇవ్వడం, ఆల్రెడీ ఉన్న వాళ్ళని కలపడం, ఇదంతా స్ట్రీమింగ్ ఉంటుంది. ఎప్పుడైతే అందరూ వెళ్ళాడో రెండో అంకంలోకి వెళ్తుంది. రెండో అంగం వెళ్ళినప్పుడు మొదటి 2 ఎపిసోడ్ల వరకు కొంచెం ఎంటర్టైన్మెంట్ రకరకాలు ఉంటాయి. ఆ తర్వాతనే ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవుతుంది. ఎలిమినేషన్ రౌండ్ స్టార్ట్ అవ్వడం 3వ స్టెప్. ఇక నుంచే బిగ్ బాస్లో చాలా కాంట్రవర్షన్స్, చూసే ప్రేక్షకులు డివిజన్ అవ్వడం. ఈ ఎలిమినేషన్ అనేది బహుశా నాకు ఉన్న 8 to 10, 11 ఎపిసోడ్స్, ఏదో 8 ఎపిసోడ్స్ 9 ఎపిసోడ్స్ దాకా ఉంటాయి ఇవి. సో ఈ 8 వారాల్లో ఉత్కంఠంగా ఉంటుంది. ఒకవేళ అది 24 అవర్స్ స్ట్రీమింగ్ అయితే 24 అవర్స్ వైరల్ అవుతూనే ఉంటుంది, చర్చ జరుగుతూనే ఉంటుంది బయట. లేదు, ఓన్లీ ఆ టెలికాస్ట్ అవర్స్లోనే 1-2 అవర్స్లో షో ఉంటే ఆ 2 అవర్స్, ఆ తర్వాత తెల్లవారు, ఆ షో అయిపోయిన తెల్లవారులు మార్నింగ్ అయ్యేసరికి రకరకాల చర్చలు. ఇటు ఆడియన్స్, చూసే ప్రేక్షకుడు, ఫ్యాన్స్ రకరకాల ఒపీనియన్, వాళ్ళు ఇష్టపడే వాళ్ళు ప్రేమించే వాళ్ళని పొగడము, లేదు వాళ్ళకు అపోజిట్గా చేసిన వాళ్ళని ట్రోల్ చేయడం, ఒక రకంగా ఉంటుంది. దానితో పాటు వీళ్ళు పార్టిసిపేట్ బయటకు వచ్చిన తర్వాత కూడా వాళ్ళు వాటిలోని విషయాలని, లోతుపాట్లని చెప్పడాలు కానీ, లేదా అక్కడ చేసిన పొరపాట్లు అక్కడ చెప్పుకోలేని సన్యాసులు చెప్పుకోవడం కానీ, అవన్నీ చేయడం అనేది ఇప్పుడు మర్యాద మనిషిని చూస్తే అర్థమవుతుంది. నేను చెప్పొచ్చే ప్రయత్నం ఏంటంటే, గేమ్లో ఆడున్నదే గేమ్ స్పిరిట్ తోటి పంపిస్తున్నారు. వాస్తవాన్ని అందరికీ కూడా ట్యూన్ చేసి ఉండవచ్చు బిగ్ బాస్ మేనేజ్మెంట్. ఒక గేము మీరు ఆడుకోండి, మీరు పాడుకోండి, ఏదో ఒక షో చేసి బయటకు రండి, మీ ప్రయారిటీ పెంచండి, షోని మొత్తం కూడా టీఆర్పీలో ఉంచాలి. ఇది టాస్క్. అంటే అక్కడ పోయిన ప్రేమ ఏర్పడినా తాత్కాలికమే, ద్వేషాలు ఏర్పడినా తాత్కాలికమే, కోపాలు ఏర్పడినా తాత్కాలికమే, వాళ్ళ మనుషుల మధ్య చాలా వరకు ఇదే జరుగుతుంది. ఇదే నిజం. ఎక్కడో అక్కడ వాళ్ళు నిజంగా హౌస్లోకి వెళ్ళంగా ప్రేమానురాగాలు కుదిరి నిజ జీవితంలో దంపతులైన వాళ్ళు ఉన్నారు. ఉదాహరణకు రాఫిల్ సిఫిల్గంజ్, మనం అక్కడ లోపల ఆ అమ్మాయితో లవ్ ట్రాక్ ఉన్నాడు, అది ఏదని అనుకున్నాం. తర్వాత మరి ఆయన అది ఆ 3 నెలలో 2 నెలల్లో ఆ ఫ్లేవర్ నడిచింది. ఆ తర్వాత అందరూ మర్చిపోయాం. ఆయన నిజ జీవితంలో ఎవరిని పెళ్లి చేసుకున్నాడో మనం రీసెంట్ కూడా చూసుకున్నాం. ఆ బిగ్ బాస్కి జరిగిన ట్రాక్ అయితే కాదు. అంటే ఏంటి, షోలో జరుగుతుంది, జస్ట్ షో వరకే, ట్రాక్ వరకే, అవన్నీ రియల్ కాదు, ఆ తాత్కాలికమే. మనం మంచి ఉదాహరణ చెప్పుకోవచ్చు ఈ విషయంలో, రష్మి అండ్ సుధీర్ విషయంలో. వాళ్ళ ట్రాక్ గత 13 సంవత్సరాల నుంచి సుమారు 13-14 సంవత్సరాలు ట్రాక్ రన్ అవుతూనే ఉంది. వాళ్ళు స్పష్టంగా చెప్తారు, మాకు కెమెరాలు ఆన్ అయినప్పుడు మాత్రమే మేము ఒక క్యారెక్టర్ చేస్తున్నాము, నిజ జీవితం మంచి స్నేహితులమే, ఆయనకు వ్యక్తిగత జీవితం ఆయనకుంది, ఈమెకు వ్యక్తిగత జీవితం ఆయనకుంది. ఆ లవ్ ట్రాక్ మాత్రం, ఆ కెమిస్ట్రీ మాత్రం ఎపిసోడ్ చూస్తానికి, ఆ ఎపిసోడ్ ఆ సన్నివేశం వరకే అది బాగుంది, ఎంజాయ్. అదే ఫార్ములా అందరూ ఫాలో అవుతుందని చెప్పొచ్చు, అక్కడ జరుగుతున్నాయి. కానీ ఈ మధ్యకాలంలో వాళ్ళ మధ్య వాళ్ళు గెలవడం కోసం, వీళ్ళ మధ్యలో కోసం రాగద్వేషాలు బిగ్ బాస్లో కొంచెం ఎక్కువ అవుతుంది. వాళ్ళు నిజంగా తిట్టుకుంటున్నారా, కొట్టుకుంటున్నారా, అరుచుకుంటున్నారా, డ్రామాటిక్ చేస్తున్నారా, నిజమే కొట్టుకుంటున్నారా అని అనిపించేది మనకు అనిపిస్తుంది. ఒకరో ఇద్దరు బయటకు వచ్చిన తర్వాత కొంచెం వాళ్ళు రైవల్గా ఉన్నారు, కానీ మిగతాలంతా స్నేహితులుగా ఉన్నారు. ముఖ్యంగా ఈ మర్యాద మనీషు లోపల ఆయన చేసిన కామెంట్, ఇది మందార పూలు అని ఏదో కామెంట్ చేశాడు. హరిత కూడా దాన్ని బాగా అపోజ్ చేసింది. పూలు పెట్టుకున్నారా, ఆ పూలు కాస్త అన్ని కూలబెట్టేస్తే దేవునికి మాల కట్టవచ్చు అంటూ మళ్ళీ ఒక తెలుగు సినిమా పాటను కోడ్ చేస్తూ ఈయన తర్వాత ట్వీట్ చేయడం, ఇవన్నీ జరిగాయి. సో అన్నీ జరుగుతున్నా ఆయన స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్తున్నాడు,
నేను ఒక గేము ఆట చెస్ ఆడుతున్నప్పుడు రాజు రాణి బంట్లు ఎట్లా ఉంటారో, రాజు గెలవాలంటే వీళ్ళందరూ ఉండాల్సిందే. ఒక మంచి రాణి, తనూజ అనేది ఒక రాణి, మహారాణి క్యారెక్టర్ ఆమె. సో ఆమె తప్పేం లేదు. ఏదైనా జరిగి ఉంటే నేను ఆ రోజు ప్రవర్తించిన, ఆ రోజు కామెంట్ చేసిన, ఆ తర్వాత చేసిన, గేమ్ స్పిరిట్తో చేసి నాకేం కోపం లేదు. తనూజ మంచి అమ్మాయి అని చెప్పే ప్రయత్నం చేశాడు. తనూజ మంచిగా ఆడిందని చెప్తున్నాడు. నేను ఆ రోజు చెప్పలేంది ఈరోజు చెప్తున్నాను. గేమ్ స్పిరిటే తప్పించి నాకు వ్యక్తిగతమైనటువంటి ద్వేషాలు లేవని చెప్తున్నాడు. అట్లాంటి కామెంట్ మనం స్వాగతించాలి. క్షమాపణలు కూడా చెప్పారు, క్షమాపణ కూడా చెప్తున్నాడు. ఏదన్నా కూడా ఆడియన్స్ కానీ, ప్రేక్షకుడు కానీ, చూసేవాళ్ళు కానీ ఏమనుకోవద్దు. దాంట్లో అపార్థం లేదు, విపరీతార్థం ఏం లేదు. తనుజకు ఓట్ కూడా వేసాను చెప్తున్నారు. ఇంకా కావాలంటే తనుజకు ఓటేసాను నేను ఆ గేమ్ అంతసేపు అంటే స్పష్టంగా చెప్పాలంటే బిగ్ బాస్ అనే ఎపిసోడ్లో 1 hour 2 hours చేస్తున్నప్పుడు ఆ షో హిట్ అవ్వాలన్నా, టీఆర్పీ రేట్ రావాలన్నా, ఒక సినిమాలో రాగద్వేషాలు, నవరసాలు ఏ విధంగా మనం ఎక్స్పెక్ట్ చేస్తామో బిగ్ బాస్ కూడా ఆ విధంగానే బ్యాక్ ఎండ్ అలాగే నిర్మితం అవుతుంది ఆ ఎపిసోడ్ అనేది నా ఉద్దేశం. అదే విషయాన్ని నేను ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. అక్కడ జరిగిందంతా కూడా ఒక గేమ్ లాంటిది, షో ఒక ఆట లాంటిది. గేమ్ షో ఆట స్పిరిట్ ఏది ఉందో మనం గెలవడం కాదు ముఖ్యంగా, పార్టిసిపేట్ చేశామా లేనిది గేమ్ స్పిరిట్. ఆట గెలవాలి అంటే రాజు గెలవాలంటే రాణి ముఖ్యమే. అదే విషయం స్పష్టంగా చెప్పాడు. ఆ రాణి లేనప్పుడు రాజుకు విలువ లేదు, రాజు గెలుపుకు విలువ లేదు కదా. సో అంత స్పష్టంగా చెప్పాడు. సో మనీష్ గారి యొక్క ఉద్దేశాన్ని అయితే మనం మద్దతు ఇవ్వచ్చు. బ్లేమ్ గేమ్ అయితే తనుష ఆడలేదు, చాలా చక్కగా ఆడారని చెప్పేసి మర్యాద మనీష్ గారు అయితే అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు తనూజ గారు విన్నర్ అవ్వకపోయినప్పటికీ కూడా అందరి మనసులు గెలుచుకున్నారని చెప్పొచ్చు. అటు ఫ్యాన్స్ కావచ్చు, ఆఖరికి తనతో పాటు పార్టిసిపేట్ చేసినటువంటి కంటెస్టెంట్ల మనసులు కావచ్చు, అందరినీ గెలుచుకున్నారని చెప్పొచ్చు. ఖచ్చితంగా అండి. అదే ఇంతకుముందు కూడా చెప్పాను ఒక దాంట్లో స్పష్టంగా నైతిక విజయం నాది అని రాజకీయ నాయకుడు ఎలా అంటాడో, వాస్తవానికి అయితే నైతిక విజయం అయితే ఈ విన్నర్ అయితే తనూజ అని చెప్పొచ్చు. లేదు, తనుజతో పాటు ఇమానుయల్ కూడా అని నేనైతే అంటాను. ఇమానుయల్ కూడా గెలిచిన వాడే అని చెప్తాను. నిజానికి బిగ్ బాస్లో ఎక్కువగా ఎంటర్టైన్ చేసింది ఇమాన్యుయలే అని చెప్పేసి అంటున్నారు. సో ఇమాన్యుయల్ కనీసం టాప్ 3లోనే రావాల్సింది, కానీ ఎవరు ఊహించినట్లు టాప్ 4లో వెళ్ళిపోవాల్సి వచ్చింది ఇమాన్యుయల్ అయితే. సరే, అది ఏదన్నా ప్రైవేట్ షో కాబట్టి వాళ్ళని మనం కమాండ్ చేయలేము. చట్ట పరిధిలో అయితే ప్రభుత్వానికి షో అయితే ఏదైనా అడగొచ్చాం, కానీ ప్రైవేట్ షో జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం కాబట్టి వాళ్ళ డిసైడ్ ఫ్యాక్టర్, వాళ్ళ నిర్ణయం, తుది నిర్ణయం వాళ్ళదే అని కండిషన్ కూడా ఉంటుంది కాబట్టి మనం ఏమనలేము. సో ఏదేమైనా సరే చివరిగా తనూష మాత్రం జెన్యున్ గేమే ఆడింది. తను ఇలా బ్లేమ్ గేమ్ అనేది ఆడలేదని చెప్పేసి ఇక్కడ మర్యాద మనిషి అయితే క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది. థ్యాంక్ యూ సో మచ్.